హాయ్ బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ గాయత్రి. నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో బ్యూటిఫుల్ శారీస్ అండి, సీ పళ్ళు శారీస్ అండ్ జిగ్ జాగ్ శారీస్, ఇలా డిఫరెంట్ మోడల్స్ అయితే మీకోసం తీసుకొచ్చేసాను. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ మీషో శారీ హాల్. మీరు కొత్తగా నా ఛానల్ చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఫ్యాషన్ అప్డేట్స్, హెల్త్ టిప్స్ పెట్టగానే మీ దాకా వచ్చేస్తే. బై ద వే, నేను ఒక అరోమా థెరపిస్ట్ అండ్ డైటీషియన్. మీకు ఇంకా స్కిన్ కేర్, హెయిర్ కేర్, హెల్త్ కేర్ ప్రాబ్లమ్స్ ఉన్నా, వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ కావాలన్నా, అండ్ ఇంకా హెల్త్ రిలేటెడ్ ఏ ఇష్యూ అన్నా, మెయిన్ వెయిట్ లాస్ ఎక్కువ కావాలని కోరుకుంటున్నారు అమ్మాయిలు కానీ ఆడవాళ్ళు కానీ. సో తప్పకుండా కింద కనిపించిన నెంబర్ ద్వారా ఆన్లైన్ కన్సల్టేషన్ బుక్ చేసుకుని ఈ రోజే పర్ మంత్ 5 kgs మీరు తగ్గచ్చు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వచ్చేసి శారీస్ చూపించబోతున్నాను. దీంట్లో ఫస్ట్ శారీ అండి ఇది. సో నేనైతే వేసుకున్న శారీ కూడా నేను మొన్న చూపించాను, విత్ స్ట్రిచ్డ్ బ్లౌజ్ వచ్చేసింది అనమాట. చాలా బాగుంది. ఎందుకంటే కొంచెం దీని గురించి కూడా చెప్పాలి కదా. అండ్ దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి. ఇది మొత్తం సీక్వెన్ వర్క్ వచ్చిందనమాట. మొత్తం కూడా ఇలా జిగ్ జాగ్ మోడల్లో వచ్చింది. మొత్తం స్టోన్ టైప్ లో ఉన్నాయి. అండ్ వర్క్ కూడా చాలా బాగా వచ్చింది అనమాట. ఇక్కడ వరకు కూడా మొత్తం పళ్ళు వచ్చి జిగ్ జాగ్ పళ్ళు వచ్చేసింది, చూడొచ్చు. అండ్ నేను ఇది వచ్చేసి బ్యూటిఫుల్ నాట్ అనేది వేసాను. ఎలా వేసానో నేను ఇన్స్టాలో షేర్ చేశాను. మీరు కావాలంటే తప్పకుండా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అండ్ నా ఛానల్ లింక్లో కూడా ఉంటుంది, తప్పకుండా చెక్ చేయండి. సో ఇది వచ్చేసి నా శారీ లుక్ అనమాట. సో కుందన్ బ్యాంగిల్స్ వేసుకున్నా నేను. అండ్ ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ఎవరిని చూసినా హెయిర్ ఫాల్ అండ్ హెయిర్ గ్రోత్ కావాలి మాకు అని అడిగే వాళ్ళే. సో మెయిన్గా మీకు తెలుసు, డైట్లో మంచి డైట్ తీసుకుంటే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. దాంతోపాటు కెమికల్ షాంపూస్ యూస్ చేయకూడదు. అలాగే రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ గురించి కూడా నేను మీకు బాగా చెప్పాను. అలాగే మనకి ఇప్పుడు కొత్తగా మమాఎర్త్ రోజ్మెరీ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ, కండిషనర్ అండ్ గ్రోత్ స్కాల్ప్ సీరం, ఈ మొత్తం కూడా సెట్ లాగా కొత్తగా రిలీజ్ అయింది. సీరం రెగ్యులర్ గా మనం యూజ్ చేసుకుంటే హెయిర్ ఫాల్ అనేది బాగా కంట్రోల్ అవుతుంది. ఇది ఎలా యూజ్ చేయాలంటే సింపుల్ గా మన తలస్నానం చేసే ముందు అప్లై చేసుకోవాలి. చక్కగా డ్రాప్స్ వేసుకుని ఒక్కొక్క లైన్ లో తీసుకుని అప్లై చేసుకుని మంచిగా మసాజ్ చేసుకోవాలి ఒక 5 to 10 minutes. సో ఈ విధంగా నైట్ అప్లై చేసుకుని మార్నింగ్ తలస్నానం చేసినట్లయితే, తలస్నానం చేసి షాంపూ తర్వాత కండిషనర్ కూడా యూజ్ చేస్తే చాలా బాగా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. దీంట్లో కూడా హెయిర్ గ్రోత్ కు ఉపయోగపడే రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ అలాగే అనాగెయిన్ అనే ఐటమ్స్ ఉన్నాయి. సో ఇదేంటంటే మనకి మంచి ఫ్రాగ్రెన్స్ ఉంటుంది. ఆల్ హెయిర్ టైప్స్ కి ఇది కూడా యూస్ అవుతుంది. సో ఫ్రీ ప్లాస్టిక్ పాజిటివ్ బ్రాండ్ అనమాట మమాఎర్త్. ఈ ప్యాక్ లో మనకి రోజ్మెరీ అండ్ మేథీ దానా ఈ రెండు ఉంటాయి అనమాట. మీకు తెలుసు, మెంతులు హెయిర్ గ్రోత్ కి చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ కూడా హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేసి హెయిర్ గ్రోత్ ని బూస్టప్ చేస్తుంది. సో ఈ రెండు ఇంగ్రీడియంట్స్ ఈ షాంపూలో అండ్ కండిషనర్ లో కూడా ఉన్నాయి. మీకు తెలుసు, కెమికల్స్ యూజ్ చేయకుండా ఉంటే ఫస్ట్ 50% హెయిర్ ఫాల్ అదే అక్కడే ఆగిపోతుంది. తర్వాత ఇది మేడ్ సేఫ్, డెర్మటాలజికల్లీ టెస్టెడ్ అండ్ సూట్స్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. సో 94% స్ట్రాంగ్ హెయిర్ వస్తుందని ఇది మనకి ప్రూవ్ కూడా అయింది. అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, పర్పుల్ అలాగే మమాఎర్త్ యాప్ అండ్ వెబ్సైట్ లో అవైలబిలిటీ ఉన్నాయి. విద్యా 2024 అనే కూపన్ కోడ్ యూజ్ చేసుకున్నట్లయితే మీకు మమాఎర్త్ యాప్ లో, వెబ్సైట్ లో 20% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అనేది వస్తుంది. అంతేకాదు ఇవి నియర్ బై స్టోర్స్ లో కూడా ఉంటే తప్పకుండా చెక్ చేయండి. ఆనియన్ హెయిర్ ఆయిల్ మీద కూడా కస్టమర్ రివ్యూస్ తీసుకుని దాని క్వాలిటీ ఇంప్రూవ్ చేసింది. సో తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోకండి. వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటే తప్పకుండా చెక్ చేయండి. ఫస్ట్ వచ్చేసి శారీ సేమ్ కలర్ కాంబినేషన్ లాగా ఉంది. ఇదైతే వచ్చేసి స్టోన్ వర్క్ తో వచ్చిందనమాట. బాగా ట్రెండ్ అవుతుంది. యాక్చువల్గా ఇంకొక కలర్ ఆర్డర్ ఇద్దాం అనుకున్నాను, బట్ నేను వేసుకున్న శారీ ఇదే ఒక కలర్ అయిపోయింది. చాలా బాగుందండి. అండ్ ఇది కూడా సీ పళ్ళుతో వచ్చింది, చూడొచ్చు మీరు. ఇది సాటిన్ రంగోలీ సిల్క్ శారీ. దీంట్లో మనకి 5 to 6 కలర్స్ ఉన్నాయి. సో శారీ అయితే ఇలా ఉందన్నమాట. మొత్తం కూడా కట్ వర్క్ వచ్చేసి మొత్తం స్టోన్ వర్క్ వచ్చింది. అండ్ కింద కూడా అంతే మనకి ఇలా ఉంది. శారీ మొత్తం కూడా ఇలాగ వచ్చింది. దీంట్లో రెడ్ కలర్ ఉంది అండ్ ఇంకొక కలర్ ఉంది. చాలా బాగున్నాయి కలర్స్ వచ్చేసి. నేనైతే ఈ కలర్ తెప్పించాను. ఆప్షన్ ఇది ఒకటే ఉందని సెల్లర్ దగ్గర. డిఫరెంట్ గా ఉంటుంది, యూనిక్ గా ఉంటుంది అని చెప్పి. ప్యాక్ వచ్చేసి మనకు చూడొచ్చు లేస్ అనేది
ఒక స్టైల్లో ఇచ్చారు. నేనైతే ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. మొత్తం స్టోన్ వర్క్ అనేది మొత్తం కూడా రన్ అయిందండి. ఐ థింక్ ఇది కుందన్స్ అతికిచ్చారు. ఇవన్నీ హ్యాండ్ వాష్ చేయాలి. శారీ మాత్రం చాలా చాలా సాఫ్ట్గా ఉంది, చాలా స్మూత్ అండ్ సిల్కీగా ఉంది. హైలీ రికమెండ్ దిస్. జార్జెట్ మెటీరియల్లోనే ఉంది కానీ చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా బాగుంది. కొంగు పార్ట్ వచ్చేసి ఈ విధంగా బ్యూటిఫుల్గా ఇచ్చారండి. మొత్తం కూడా ఇలాగే వచ్చింది వర్క్ మొత్తం కూడా. బ్యాక్ ఎక్కడైతే మనకి బార్డర్ ఉందో అక్కడ బ్లాక్ బార్డర్ లాంటిది వచ్చేసింది అనమాట. సో లేస్ టైప్లో కుట్టారు. సో ఓవరాల్గా శారీ అయితే ఇలా ఉంది మొత్తం కూడా. దీంట్లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, తప్పకుండా ట్రై చేయండి. అండ్ కొంగు వరకు కూడా మనకి ఇలా ఇచ్చారనమాట శారీ మొత్తం కూడా. తర్వాత మనకి పైన ఏం వర్క్ రాలేదు, కిందంతా కూడా 3/4 స్టోన్ వర్క్ వచ్చింది. ఇక్కడి నుంచి కింద వరకు స్టోన్ వర్క్ వచ్చింది అనమాట ఇలాగా. సో ఓవరాల్గా చాలా బాగుంది శారీ అయితే. ఈ కలర్ నా శారీ కలర్లో కలిసిపోయింది యాక్చువల్లీ, లేకపోతే బాగుండేది ఇంకా రెడ్ కానీ గ్రీన్ కానీ. అంటే ఎనీవేస్ దీంట్లోనే కలర్స్ ఉన్నాయి, తప్పకుండా చెక్ చేయండి మీకు ఏ కలర్ నచ్చిందో. సో శారీ మొత్తం ఇలాగే రన్ అయింది. అండ్ లాస్ట్లో పళ్ళు పార్ట్ తర్వాత రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి ఇది దీనికి యూనిక్ స్టైల్లో వచ్చింది చూడొచ్చు మీరు. మొత్తం కూడా స్టోన్ వర్క్ వచ్చేసింది బోర్డర్ వచ్చి. అండ్ నెక్కి మాత్రం ఇట్లాగా వర్క్ ఇచ్చారు. స్టోన్స్ అనేవి అతికిచ్చినట్టు వచ్చాయి చూడొచ్చు మీరు. సో యూనిక్ డిజైన్, తప్పకుండా మీకు నచ్చితే తీసుకోండి. శారీలో బ్లౌజ్ పార్ట్ అనమాట ఇది. బార్డర్ అయితే అలాగే ఇచ్చేసారు, రన్నింగ్ బ్లౌజ్ లోనే ఇచ్చేసారు అనమాట బ్లౌజ్ కూడా. సో ఇది వచ్చేసి ఫస్ట్ శారీ అనమాట. చాలా బాగుంది. జార్జెట్ మెటీరియల్, చాలా లైట్ వెయిట్ ఉంది. అలాగే స్టోన్ వర్క్ కూడా చాలా బాగుంది. ఇది యాక్చువల్గా కుందన్ వర్క్ అనే చెప్పాలి. కంప్లీట్ గా కుందన్స్ పేస్ట్ చేశారనమాట. సో దీంట్లో పోయేదేమి ఉండదు అనుకుంటున్నాను నేను. కానీ హ్యాండ్ వాష్ చేసుకోవాలి, లేకపోతే డ్రై క్లీనింగ్కి ఇవ్వాలి. సో ఇది వచ్చేసి శారీ. వావ్, కలర్ అయితే చాలా బాగుందండి. కట్టుకుంటే తెలుస్తుంది దీని అందం. బ్లౌజ్తో పాటు కట్టుకుంటే ఇంకా చాలా బాగా తెలుస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ శారీ. సెకండ్ శారీ వచ్చేసి బ్యూటిఫుల్ రేడియన్స్ స్ప్లెండర్ ఎంబ్రాయిడరీ సీక్వెన్స్ శారీ. అండ్ దీంట్లో బ్యూటిఫుల్ 7 కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా పర్పుల్ కలరే ట్రెండ్ అవుతుంది కదా. మంచి లేస్ ఎలా ఉందంటే మొత్తం కూడా మనకి సీక్వెన్ వర్క్ తోటి లేస్ లాగా వచ్చింది. అండ్ ఈ ప్యాటర్న్ చూడొచ్చు మీరు, సూపర్గా ఉంది మోడల్ అయితే. మధ్య మధ్యలో కూడా మనకి ఇలాంటి ఫ్లవర్ వచ్చింది అనమాట. చాలా బాగుంది, చూడంగానే నాకు బాగా నచ్చింది కలరు. అండ్ మనకి బార్డర్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట, పైన కింద కూడా అక్కడక్కడ ఫ్లవర్స్ రన్ అయ్యాయి శారీలో. అండ్ కింద వరకు కూడా మనకి ఇలా వచ్చింది శారీ. సో ఇప్పుడైతే నేను శారీ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. శారీ వచ్చేసి చాలా స్మూత్గా లైట్ వెయిట్గా ఉంది. ఇది సిల్క్ కూడా కాదు, క్రష్ టైప్లో ఉంది, కానీ క్రష్డ్ కూడా కాదు, సమ్ మిక్స్డ్ శారీ అనమాట ఇది. సో ఇలా వచ్చింది శారీ మొత్తం, కానీ సిల్క్ మెటీరియలే మనకి మేనేజబుల్ అనమాట. చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ శారీ మొత్తం కూడా ఇలా వచ్చింది. బార్డర్ చూసారా ఎంత బాగుందో. మధ్య మధ్యలో ఇలా ఫ్లవర్స్ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట. ఐ థింక్ దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి, మీరు చెక్ చేయొచ్చు. ఇదంతా కొంగు పార్ట్ అండి. తర్వాత పైన మనకి వర్క్ రాలేదు, కొంగు పార్ట్ దాటాక మనకి కింద వరకు కూడా ఇలాగే 3/4 వరకు సేమ్ ఫ్లవర్స్ రన్ అయ్యాయి. అండ్ మనకి ఇలా వచ్చిందనమాట, బార్డర్ అనేది ఇలా రన్ అయింది. సో వావ్, అమేజింగ్ శారీ అండి, అస్సలు మిస్ అవ్వద్దు. చాలా మంది పట్టు శారీస్ చూపిమని కూడా అడుగుతున్నారు. మీకు ఏం కావాలో తప్పకుండా కింద కామెంట్ చేయండి, మీ పేరు మెన్షన్ చేసి మరి నేను రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను. ఇది వచ్చేసి శారీ మొత్తం కూడా సూపర్గా వచ్చింది. అండ్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసి జస్ట్ సి, మొత్తం కూడా చమ్కీ వర్క్ అనమాట. మల్టీ కలర్ థ్రెడ్ తోటి మధ్య మధ్యలో మల్టీ కలర్ చమ్కీస్ వచ్చాయి. బ్లౌజ్ మొత్తం ఇలా ఇచ్చేసారనమాట, ఎందుకంటే శారీలో వర్క్ వచ్చింది కదా బాగా.
అందుకని బ్లౌజ్ మొత్తం ఇలా స్ట్రైప్స్గా ఇచ్చేసారు. సో ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్. ఓవరాల్గా చూసారు కదా, బ్యూటిఫుల్ శారీ అండి, తప్పకుండా మిస్ అవ్వద్దు. దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి, చెక్ చేయండి. నేను తీసుకున్న సెల్లర్ దగ్గర అయితే బాగుంది, తప్పకుండా సేమ్ సెల్లర్ దగ్గరే మీకు ట్రై చేయండి. శారీ వచ్చేసి సార్ లుక్ చూపిస్తాను నేను మీకు. చూసారు ఎంత బాగుందో, అసలు దగ్గరకు వస్తే మంచి షైనింగ్ అనిపిస్తుంది. ఇంకా బయట వేసుకున్నాక ఇంకా చాలా బాగుంటుంది. మంచి కాంప్లిమెంట్స్ కూడా వస్తాయి, ఎక్కడ కొనుక్కున్నాను కూడా అడుగుతారు, అంత బాగుంది శారీ. ఇది వచ్చేసి సెకండ్ శారీ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ బ్యూటిఫుల్ బ్లౌజ్ అండ్ శారీ ఆల్రెడీ నేను అన్బాక్సింగ్ అయితే చేసి చూపించాను. సో ఇప్పుడు మీతోటి ఒకసారి నేను బై హ్యాండ్ షేర్ చేస్తున్నాను మీకు, అండ్ దీన్ని కట్టుకుని కూడా మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి మంచి పీచ్ కలర్ శారీ, దీని మీద అంతా కూడా గోల్డ్ స్ట్రైప్స్ ఉన్నాయి, కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను మీకు. సో అందుకనే దగ్గర నుంచి రివ్యూ అయితే నేను చేశాను. ఇది కొంగుపాటు అనమాట. యాక్చువల్గా కొంగుపాటుకు వచ్చేసి 4 సైడ్స్ మనకి ఇట్లా గొట్టపట్టి పైపింగ్ లాంటిది వచ్చేసింది. సో కంప్లీట్గా బార్డర్ అంతా ఇలా వచ్చింది, అండ్ మనకి కింద వైపు ఇలా సీ పళ్ళు అనేది రన్ అయింది. సో శారీ మొత్తం కూడా ఇలాగే రన్ అయింది సీ పళ్ళు. సో ఇప్పుడు ఇలా కట్ వర్క్ వచ్చేసి థ్రెడ్ తోటి సీ పళ్ళు చాలా ట్రెండ్లో ఉంది. సో ఇది వచ్చేసి శారీ అనమాట. మొత్తం శారీ కూడా ఇలాగే ఉంటుంది. మనకి పై సైడ్ వచ్చేసి పైపింగ్ వచ్చింది కొంగుపాటు వరకు, కింద మొత్తం కూడా ఈ సీ పళ్ళు అనేది బార్డర్ వరకు కూడా రన్ అయింది. మొత్తం శారీ అంతా కూడా పైన ప్లేన్ వచ్చింది, కింద మొత్తం ఇదే వర్క్ అనేది రన్ అయింది. మీకు క్లియర్ గా ఒకసారి చూపిస్తాను. లైట్ కలర్ శారీ అవటం వలన మీకు గోల్డ్ కలర్ అనేది కనిపించకపోవచ్చు, బట్ దగ్గరగా చూసినా కూడా స్ట్రైప్స్ అనేవి కనిపిస్తున్నాయి. అండ్ వర్క్ మొత్తం ఇలా వచ్చింది. శారీ అంతా కూడా లైట్ షిఫాన్ శారీ అనమాట. ఇది చినాన్ శారీ అంటారు దీన్ని. సో చినాన్ మెటీరియల్ తోటి ఉన్నది. మొత్తం కూడా స్ట్రైప్స్ మీకు కనిపిస్తున్నాయి కదా, లైటింగ్ కి చూడొచ్చు మీరు. మొత్తం కూడా ఇలా ఉంది శారీ. సో ఓవరాల్ గా శారీ మొత్తం సేమ్. నాకైతే డిజైన్ చాలా బాగా నచ్చింది. దీంట్లో చాలా కలర్స్ కూడా ఉన్నాయి, అండ్ హాఫ్ వైట్ అవి కూడా చాలా బాగున్నాయి. నాకైతే ఈ పీచ్ కలర్ అట్రాక్టివ్ గా అనిపించింది. సో చూడొచ్చు మీరు, ఇలా వస్తుంది అనమాట శారీ మొత్తం కూడా. అండ్ బ్లౌజ్ వచ్చేసి దీంట్లో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి, నేనైతే మీకు షేర్ చేస్తాను చూడండి. దాంట్లో 7 to 8 కలర్స్ ఉన్నాయి అనుకుంటున్నాను నేను ఇందులో. అండ్ దీనికి వచ్చేసి ఆల్మోస్ట్ కాంట్రాస్ట్ కలర్స్ వచ్చాయి అనమాట బ్లౌజెస్. దీని బ్లౌజ్ చూడొచ్చు మీరు, మంచి మెరూన్ మీద గోల్డ్. ఇది మనం మెహందీలో కూడా పెట్టుకుంటాం, నాకు చాలా బాగా నచ్చుతుంది డిజైన్. ఇది హ్యాండ్స్కి వచ్చింది అనమాట. శారీ మొత్తం కూడా బ్లౌజ్ మొత్తం కూడా ఇలాంటి చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది. సో ఓవరాల్ గా మీటర్ పీస్ ఉంది, ఎవరికైనా కూడా సరిపోతుంది. హ్యాండ్స్కి అయితే ఇది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వేసుకుంటే, నేను మోడల్ సైడ్కి ఎలా ఇచ్చారో చూపిస్తాను. సో నాకైతే కుదరలేదు కుట్టించుకోవడానికి, నేను తర్వాత మీకు చూపిస్తాను. సో కొంచెం లా ఉన్నా సరే హ్యాండ్ వర్క్ చాలా ఉంది. 4 folds పెట్టాను, ఎవరికైనా హ్యాండ్స్కి వచ్చేస్తుంది అనమాట. ఈ వర్క్ మొత్తం హ్యాండ్స్కి వేయించుకుంటే చాలా బాగుంటుంది. దాని మీద ఆ శారీ కట్టుకుంటే సూపర్ ఉంటుంది. సో ఇదైతే మెరూన్ బ్లౌజ్ అనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఓవరాల్గా నేను కట్టుకునే శారీ మోడల్ కూడా ఉన్నాయి ఇంకా విత్ బ్లౌజ్ది. నేను లింక్ అయితే మీకు షేర్ చేస్తాను. మొన్న అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయాయి, ఎందుకంటే రాగానే వీళ్ళు చాలా కొనేస్తారు కదా. సో ఒక్కసారి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతే మళ్ళీ వాళ్ళు తెప్పించాక నోటిఫై మీ ఆప్షన్ పెట్టుకుంటే మనం అది మళ్ళీ మనకి దొరుకుతుంది. సో ఇదైతే మళ్ళీ ఇప్పుడు దొరుకుతోంది. ఇట్లా కట్ వర్క్ వచ్చి విత్ బ్లౌజ్తో ఉన్నది. కొంచెం మోడల్ మారింది అనుకుంటా. ఐ థింక్ దీనికి జిగ్ జాగ్ మోడల్ వచ్చింది, మీరు చూడొచ్చు, జిగ్ జాగ్ స్టైల్ వచ్చింది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఓవరాల్ గా 3 sarees అండ్ విత్ దిస్ 4 sarees చూపించాను నేను. బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ, మొత్తం కూడా పార్టీ వేర్ సారీస్, కొత్త డిజైన్స్ మోడల్స్ రీసెంట్ గానే లాంచ్ అయ్యాయి మీషోలో. ఎందుకంటే ఇంతకుముందు బయట దొరికాయి, చాలా ఇన్ఫ్లుయెన్సెస్ చేశారు, బట్ మీషోలో రాలేదని నేను వెయిట్ చేశాను. సో ఇప్పుడు మీషోలో కూడా మనకు వచ్చేసే కొత్త డిజైన్స్. సో తప్పకుండా వీటిలో ఏమైనా నచ్చితే కింద లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. మొత్తం మీకు ఏది కావాలంటే అది పర్చేస్ చేసుకోండి. వెంటనే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతాయి అనమాట. మీకు నచ్చితే కనుక తప్పకుండా లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. వీటిలో ఏ శారీ నచ్చింది తప్పకుండా మీ లైక్ నెంబర్, ఊరు, పేరు, ఏజ్ కూడా రాసి ఏ శారీ నచ్చిందో దాని పేరు తప్పకుండా కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఈ వారం లక్కీ విన్నర్ చూసేద్దాం. సో కంగ్రాచులేషన్స్ టు లక్కీ విన్నర్. తప్పకుండా
పార్టిసిపేట్ చేస్తూ ఉండండి. ఎవ్రీ వీక్ మనకి గివ్ అవే నడుస్తూనే ఉంటుంది ఛానల్లో. నెక్స్ట్ వీక్ మోర్ హాల్స్. బై బాయ్.